నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసి తన కుమారుడి కేసులో న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుని నిష్పక్షపాత విచారణకు హామీ ఇచ్చారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసిన గాదె విజయలక్ష్మి తన కుమారుడు సాయికృష్ణ అదృశ్యమైన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని కోరారు. ఈ కేసులో ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలాగా చూస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. తన కుటుంబానికి న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి ఇచ్చిన భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన విజయలక్ష్మి కేసులో నిజాలు వెలుగులోకి వచ్చి నిందితులకు శిక్ష పడుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ తమ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చిందని ఆమె తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ను దేశంలోని అగ్రగామి పారిశ్రామిక తయారీ కేంద్రంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. కోల్కతా పర్యటనలో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన మంత్రి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలని వివరించారు. కోల్కతాలో వీసా స్టీల్ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ అగర్వాల్, ఇమామి గ్రూప్ డైరెక్టర్ ఆదిత్య అగర్వాల్, శ్రీ సిమెంట్స్ వైస్ చైర్మన్ ప్రశాంత్ బంగూర్లతో కలిసి మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల్ని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక వృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం వ్యూహాత్మక సంస్కరణలు చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. భారతదేశంలోని అతిపెద్ద పారిశ్రామిక పెట్టుబడుల్లో ఒకటైన ఆర్సిలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పనులు ఇప్పటికే అనకాపల్లి సమీపంలో ప్రారంభమయ్యాయని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. all of us. I truly believe that states can actually work together in quite a few sectors and look at how we can sort of complement a greater Bharat together. And what amazed me is the Chief Minister's passion to singularly create jobs. So he asked me a straight question. He said, how are you doing land pooling? What is the model that Andhra Pradesh is following? Because seemingly you are able to convince, because land is a very emotional part of every Indian. Convince the farmer that yes, the future is tied with creating jobs, your children, your future. How are you able to do it? And when I explained the policy, he just said, yaar, jaldi bhejna. Send the policy immediately and we will actually evaluate it and implement it. My dear friends, you know, West is looking at India, East is looking at India. The demographic dividend is here to be reaped. I truly believe that we have an amazing Prime Minister. Look at the stability that he has brought to a great nation. If you look at our neighbors a little even further down, the number of prime ministers that are getting changed. We are very fortunate to have a Prime Minister like Narendra Modi ji. He is able to bring reforms at the national level, but then he is looking at states to execute those reforms and leading on execution. As the leadership just shared, 100 rupees that's getting invested in India, out of that 25 rupees is రాష్ట్ర విభజన అనంతరం సొంత భవనం లేక ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర డ్రగ్ ల్యాబొరేటరీకి ఎట్టకేలకు మోక్షం లభించిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత పథకం సిఎస్ఎస్ కింద అందిన నిధులతో విజయవాడలో అత్యాధునిక సౌకర్యాలతో స్టేట్ డ్రగ్ ల్యాబొరేటరీని ప్రారంభించడం జరిగిందని చెప్పారు. ఆహార నమూనాల పరీక్షల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే త్వరితగతిన ఫలితాలు వచ్చేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ఔషధ నియంత్రణ పరిపాలన భవనాన్ని శుక్రవారం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ఈ ప్రాజెక్టుని కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంగా పూర్తి చేసిందని తెలిపారు. సుమారు 55,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాలు, ల్యాబొరేటరీని నిర్మించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. స్టేట్ డ్రగ్ ల్యాబొరేటరీని ప్రారంభించుకోవడం జరిగింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత టెంపరీగా స్టేట్ డ్రగ్ ల్యాబొరేటరీని విజయవాడలో ఏర్పాటు చేసుకున్నారు. అయితే గత సంవత్సరాలుగా సొంత భవనం ఉండాలి, అదేవిధంగా ల్యాబొరేటరీకి సొంత భవనం ఉండాలనే ఒక కళ ఏదైతే అది కలగానే మిగిలిపోయింది. 2018-19లో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ కింద
స్టేట్ డ్రగ్ ల్యాబొరేటరీని, అదేవిధంగా 2 రీజనల్ ల్యాబొరేటరీలని, అదేవిధంగా స్టేట్ హెడ్ క్వార్టర్స్లో సొంత భవనాన్ని, జిల్లాల్లో 23 జిల్లాల్లో 23 జేడీ ఏడీ జిల్లా ఆఫీసులను కూడా నిర్మాణం చేయడం కోసం నిధులు మంజూరు చేసింది. అయితే గత ఎన్డీఏ ప్రభుత్వంలో చివరి సంవత్సరంలో వీటి కోసం నిర్మాణం కోసం ప్రధానంగా ల్యాబొరేటరీ నిర్మాణం కోసం 4.5 కోట్లు ఖర్చు పెడితే తర్వాత ప్రభుత్వం మారడం 2019 నుంచి 24 దాకా దీని మీద పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ కేవలం 4,37,00,000 మాత్రమే, మొత్తంగా 55 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే 5 సంవత్సరాల్లో 4,37,00,000 మాత్రమే ఖర్చు పెట్టి భవనాలను ఎక్కడికక్కడ మొండుగోడలుగా నిలిచిపోయేలాగా, పునాదుల స్థాయిలో నిలిచిపోయేలాగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. DCA చాలా ప్రధానమైన విభాగం. ఎందుకంటే నాణ్యమైన మందుల లభ్యత మార్కెట్లో ఉండాలన్నా, లేదా ఈ స్పూరియస్ డ్రగ్స్, హానికరమైన డ్రగ్స్ నివారించాలన్నా, లేదా నాణ్యమైన మందుల సరఫరా జరగాలన్నా, లేదా ప్రిస్క్రిప్షన్కి ద్వారానే జరగాలన్నా DCAనే ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉంటుంది. అటువంటి వాటికి సొంత ల్యాబొరేటరీ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యేవి. ఆ ల్యాబొరేటరీలు గతంలో కేవలం 6,000 మాత్రం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మానవత్వాన్ని మరిచి రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. అనారోగ్యంతో ఉన్న చిన్నారి కోరిక మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన పరామర్శని కూడా రాజకీయాలకు వాడుకోవటం అమానవీయ రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారని, అవసరమైతే వ్యక్తిగతంగా సహాయం చేయడానికి కూడా ముందుకొచ్చారని తెలిపారు. అలాంటి మానవతా చర్యను సైతం విమర్శించడం రాజకీయ సంస్కారం లేకపోవటాన్ని చూపుతుందని అన్నారు. రాజకీయంగా విమర్శలు చేయవచ్చని, కానీ ఒక చిన్నారి ఆరోగ్య సమస్యని కూడా రాజకీయ ప్రయోజనాలకి వాడుకోవటం దుర్మార్గమని తెలియజేశారు. అలాగే హోంమంత్రి అనిత సమర్థవంతంగా పనిచేస్తూ రాష్ట్రంలో జరిగే ప్రతి ఘటనపై వెంటనే స్పందిస్తున్నారని, అయినప్పటికీ ఆమెపై వ్యక్తిగత విమర్శలు చేయటం బాధాకరమని అన్నారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు సంయమనం పాటించాలని సూచించారు. ఇది ఒకలాగా ఏం చేశారంటే అండి, దీన్ని అంత ముందు చేసిన దాన్ని కంటిన్యూ చేసాం. ఇప్పుడు కొత్త పాలసీని కూడా తీసుకొస్తున్నాం. ఇక మళ్ళీ ప్రతి సినిమాకి మనం ఆ సినిమా వచ్చినప్పుడు ఆ సినిమాకి ప్రత్యేకించి రాయితీలు ఇవ్వటం కాకుండా ఒక పాలసీ తీసుకురావాలన్న ప్రయత్నం జరుగుతుంది. కాకపోతే ఎందుకు ఈ కార్యక్రమాన్ని మనం యాక్సెప్ట్ చేసామంటే 100 కోట్లు పైబడి పెట్టుబడి పెట్టినటువంటి సినిమాలకు సంబంధించి వాళ్ళకి రిటర్న్స్ అనేవి కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి కొంత వెసులుబాటు, ఏంటి ప్రీమియర్ షోస్ వేసుకోవడానికి కానీ, లేకపోతే కొంచెం ఒక 10 రోజుల పాటు ఎక్స్ట్రా షోలు వేసుకోవడానికి కానీ ఒక వెసులుబాటు కల్పించడం జరిగింది. అది గతంలో ఉన్నటువంటి విధానాన్ని కొనసాగిస్తున్నాం. అయితే ఇప్పుడు మనకి ఇప్పటి వరకు FDC ఏర్పడలేదు కనుక దాని మీద పూర్తి స్థాయి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు FDC కూడా ఏర్పడింది కనుక ఒక కమిటీ కూడా ఫామ్ చేసాం. దీనికి ఆ కమిటీతో కలిసి అసలు ఈ సినిమాలకి రేట్లు పెంచడం విషయంలో కానీ, లేదా దానివల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ఏ రకంగా పెంచుకోవాలనేటువంటి విషయం కానీ, లేకపోతే ఏ సినిమాకి ఏ రకంగా పెంచాలి, లేకపోతే అన్నిటికీ యూనిఫామ్గా ఒకే రకమైనటువంటి నిర్ణయం చేయాలనేటువంటి దాని మీద ఆ కమిటీని కూడా ఫామ్ చేసాం. త్వరలోనే దాని మీద ఒక ఫైనల్ చేసి ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవోని ఫర్ ఎవర్ అందరూ ఉపయోగించుకునే విధంగా, ఏ సినిమాకి ఆ సినిమా సెపరేట్గా కాకుండా ఏ సినిమాకైనా ఒకే విధంగా ఉండేలాంటి ఒక జీవోని కూడా తీసుకురాబోతున్నాం. త్వరలోనే అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అంటే ఈ రేట్లు ఇప్పుడు సినిమా అనేది ఏమైపోయిందంటే అండి, గతంలో దినోత్సవాలు జరిగే సినిమాలకి అన్ని రోజులు ఆడేవి సినిమాలు. ఇప్పుడు సినిమా ఎంత గొప్ప సినిమా అయినా వారం రోజుల్లో వాళ్ళు కలెక్షన్ తెచ్చుకోగలిగితే తెచ్చుకున్నట్టు, లేకపోతే ఇంకా వేరే సినిమా వస్తుందా కాంపిటీషన్లో ఇది పక్కపోతుంది. సో వాళ్ళు ఏంటంటే ఇంత పెట్టుబడి పెట్టాం కాబట్టి ఈ రేంజ్లో మేము ఇన్వెస్ట్మెంట్ చేసాం కనుక మాకు ఆడేదే 1 వారం 2 వారాలు ఆడతాయి సినిమాలు. ఆ టైంలో మీరు కాస్త వెసులుబాటు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఇది గతంలో పెట్టినటువంటి అంశం. దీన్ని మేము ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. కానీ మీరు చెప్పినట్లుగా ఇంత రేట్లు అబ్నార్మల్గా పెంచడం కానీ, వాడు ప్రీమియర్ షో అని చెప్పి 1000 రూపాయల టికెట్ పెట్టడం, ఇలాంటి విషయాల్లో మనం ఒక నిర్ణయం చేయాలనేటువంటి ఆలోచనతోనే కమిటీ ఫామ్ చేసుకున్నాం. త్వరలోనే సినిమా వాళ్ళు మేము అందరూ కలిసి కూర్చుని దాన్ని రేషనల్గా ఉండేలా చూసి, రేటు పెరిగి
సినిమా చూసేవాడి మీద భారం పడకుండా ఉండటం ఎలాగా అనేటువంటి దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటున్నాం అతి త్వరలోనే. సార్ సినీ ఇండస్ట్రీలో స్థానిక ఎస్కే సీఎం ప్రభుత్వ పాఠశాలలో 65 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదుల్ని, డైనింగ్ హాల్ ని కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. ప్రతి మధ్యతరగతి కుటుంబానికి నాణ్యమైన విద్య, వైద్యం, నివాసం అనేవి అత్యంత ప్రాథమిక అవసరాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన విద్య, వైద్యాన్ని అందించాలనే సదుద్దేశంతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిరంతరం కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా కొనియాడారు. ముఖ్యమైన సమస్యలు అంటే నేను పెరిగిన వాతావరణానికి కానీ, నేను సమాజం మీద నాకున్నటువంటి అవగాహనలో కానీ, ఒకటి పిల్లల స్కూల్ ఫీజులు, రెండోది ఆరోగ్యం, ఏదైనా హాస్పిటల్కి వెళ్తే బిల్లులు, మూడోది సొంత ఇంటి కల. ఈ మూడే ప్రతి మనిషికి కూడా భారమైనటువంటి పరిస్థితి. అయితే స్కూలు మరి ఈ రోజున చాలా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, విపరీతమైన శాలరీస్ కూడా ఉన్నాయి వాళ్ళందరికీ. అయినప్పటికీ గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ తగ్గటం, గవర్నమెంట్ స్కూల్స్లో ఫెసిలిటీస్ లేకపోవటం, దీంతో ఎక్కువ మంది ప్రైవేటు విద్యకు వెళ్ళటం, ఇలా రకరకాల కారణాలు. ఇప్పుడు మేము కూడా 9వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం, అయినా కూడా ముందుకు వెళ్ళాం. యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటేనే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మీకు పరిచయం అవుతారు, వాళ్ళ బాధలు తెలుస్తాయి, ఒక నిజమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అందులో ఉద్దేశంగా ఈరోజు నారా లోకేష్ గారిని తీసుకున్నా కూడా ఆయన కూడా అతి కష్టమైనటువంటి విద్యాశాఖను తీసుకొని అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు. పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ అయితే కానీ, లీప్ అని స్పెషల్గా ప్రోగ్రాం పెట్టడం కానీ, పిల్లలకి మంచిగా మార్కులు వచ్చే విధంగా 100 డే 10th క్లాస్ ప్రోగ్రామ్స్ పెట్టడం కానీ, అదేవిధంగా నిడమర్లో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మోడల్ స్కూల్ తయారు చేయటం కానీ, ఇలా రకరకాల డిఎస్సి రిక్రూట్మెంట్ తోటి టీచర్స్ అన్నీ ఎక్కడ గ్యాప్ లేకుండా చేయటం కానీ, వారి స్థాయిలో వారు తీసుకొస్తూ ఉన్నారు. అదేవిధంగా మా స్థాయిలో మేము చేయగలిగినంత, అంటే ఒక ఎంపీగా మాకెంత ఒక 5 కోట్లే ఉంటాయి ఫండ్స్ ప్రతి సంవత్సరానికి. ఒక నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఒక 70 లక్షలు ఇవ్వగలుగుతాం మనం ఒక సంవత్సరానికి. అయితే ఒక పని చేయాలంటే అందరినీ కలుపుకొని సమాజంలో, ఇప్పుడు ఐటీసీ వారు ఉన్నారు, ఐటీసీ వాళ్ళు కొంత, ఎంపీ లాడ్స్ నుంచి కొంత, అదేవిధంగా ఈరోజు దాతలు ఉన్నారు, వారి నుంచి కొంత, వారికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నా కూడా ఒక్కొక్కళ్ళు, అంటే ఇక్కడ పనిచేసే టీచరే ఒక 30,000 రూపాయలు ఇవ్వటం కానీ, అంటే రకరకాల వ్యక్తులు ఉన్నారు. ఈ మన్నవ బాపయ్య గారి కుటుంబం 1,35,000, తిరుపతి రెడ్డి గారు 1,00,000 రూపాయలు, మున్నంగి శ్రీనివాసరెడ్డి గారు 30,000, ఇట్లా రకరకాల 3.5 లక్షలు వాళ్ళు. ఐటీసీ వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఐటీసీ వాళ్ళు ఏంటంటే 80% వాళ్ళు పెట్టుకుంటారు, ఒక 20% మనం కనుక కంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళు చాలా వర్కులు టేకప్ చేస్తారు. అందులో ఇది ఒక్కటే కాదు, దాదాపుగా 1.5 కోట్ల రూపాయలతోటి అనంతవరపాడు స్కూల్ చుట్టుగుంటలోని ఎస్కేపిఎం స్కూల్లో ఉన్నాము. ఎస్కేపిఎం స్కూల్లో ఉన్నాము. ఈరోజు సమాజంలో విద్య, వైద్యం మెరుగుగా అయినప్పుడు ఆ సమాజం చాలా మెరుగుపడే అవకాశం ఉంటుందన్న సత్సంకల్పంతో మన కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు నిరంతరం ఈ విద్య మీద, వైద్యం మీద, వాటికి కావాల్సిన మౌలిక వసతుల మీద దృష్టి పెట్టి అనేక సంస్కరణలు తీసుకొస్తూ, అనేక మౌలిక వసతుల కల్పన చేస్తూ మన ఈ డిస్టిక్ వైజ్గా కూడా ఉన్నారు. అదే క్రమంలో ఇటు జీజీహెచ్లో కూడా ఇప్పటికే ఎన్నో రకాలైన అవసరార్థాలను తీర్చడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో కొన్ని కోట్ల రూపాయల వస్తువుల్ని అందించడం జరిగింది. ఇప్పుడు విద్యకు వచ్చినప్పుడు అదే క్రమంలో మనకి ఎస్కేపిఎం స్కూల్లో ఎప్పటి నుంచో కూడా దాదాపుగా 6 సంవత్సరాల నుంచి కట్టి వదిలేసిన ఈ బిల్డింగ్, క్లాస్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు ఆయన ఒక నిధులతో, ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ స్కూల్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ యొక్క క్లాసెస్ అన్నీ కూడా ఆయన ఇవ్వడం అనేది జరిగింది. విద్యార్థులకి ఇక్కడున్న స్కూల్ యాజమాన్యానికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మెరుగైన విద్య లక్ష్యంగా ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఎంతో కృషి చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ఎంపీ గారు కూడా ఇదొక చేయూతను అందించడం జరిగింది. అదేవిధంగా మేము ఈ యొక్క నియోజకవర్గంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ స్కూల్కి ఒక 4-5 సార్లు సందర్శించడం జరిగింది. ఇక్కడ కావాల్సిన మౌలిక వసతుల మీద, చిన్న చిన్న అంశాల మీద దృష్టి పెట్టి వాటన్నిటినీ మేము సాల్వ్ చేయడం కూడా జరిగింది. ఇదే క్రమంలో మరి సమాజంలో P4 కార్యక్రమం ఎంత ముఖ్యమో గౌరవ చంద్రబాబు నాయుడు గారు మనందరికీ
చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఐటీసీ వారు ఎప్పటి నుంచో కూడా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలతో ఎక్కడ అది అవసరమో దాని మీద దృష్టి పెట్టి మొక్కల పంపిణీ దగ్గర నుంచి కూడా నేడు బిల్డింగులు కట్టేదాకా కూడా వారి యొక్క కృషి, వారి యొక్క చేయూత అందిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇదే స్కూల్లో మనకు ఒక డైనింగ్ హాల్ని, పిల్లలు కింద కూర్చొని వారి మధ్యాహ్న భోజనం చేయకుండా ఒక డైనింగ్ హాల్ని నిర్మించి పిల్లలందరికీ కూడా ఒక సౌకర్యవంతమైన సిట్టింగ్ని వారు అందించినందుకు వారికి కూడా సంతోషం. ఇక్కడితో ఆగకుండా మరి కాంపోస్టింగ్ చూపించడం కానివ్వండి, బిహేవియరల్ టెక్నాలజీ మెథడ్స్ చూపించడం కానివ్వండి, మరి ఐటీసీ వారి మిషన్ సునెహ్రా అనే అంటే భవిష్యత్తు కోసం, పిల్లలు భవిష్యత్తు కోసం అనేది ఒక మిషన్ని క్రియేట్ చేసి ఒక పార్లమెంట్ని, చైల్డ్ పార్లమెంట్ని వారు ఎస్టాబ్లిష్ చేసి చిన్నతనం నుంచే హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళా సెక్రటరీ గుడిపల్లి వాణి, మాజీ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, మిర్చియాడ్ వైస్ చైర్మన్ బిట్రగుంట మల్లిక, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజకి ఫిర్యాదు చేశారు. అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు మహిళా ప్రజా ప్రతినిధి గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళల వ్యక్తిత్వం, రూపురేఖలు, వ్యక్తిగత అంశాలని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయటం సమాజానికి తప్పుడు సందేశాలను పంపుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్స్ పోతురాజు సమత, ముప్పవరపు భారతి, వేముల జ్యోతి, కూటమి మహిళా నాయకురాళ్లు తిరువులూరి పద్మావతి, వజ్జ లక్ష్మి, కందుకరి కుమారి, షేక్ హసీనా, షేక్ దిల్షాద్, పర్వతం పద్మ, బత్తుల జయమ్మ తదితరులు పాల్గొన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ గా డాక్టర్ దుర్గా ప్రసాద్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఆయనను జీజీహెచ్ సూపరింటెండెంట్ గా నియమిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత డాక్టర్ దుర్గా ప్రసాద్ గుంటూరు జీజీహెచ్ లో రేడియేషన్ ఆంకాలజీ ప్రొఫెసర్ గా సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ దుర్గా ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలానే మనకి కూడా ఛాలెంజెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. మీ అందరి సహకారంతో, ప్రిన్సిపల్ గారి సహకారంతో, అలానే మినిస్టర్ గారు సహకారంతో ఈ హాస్పిటల్ని ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇది చేయాలని అనుకుంటున్నాము. ఫస్ట్ ప్రయారిటీ డాక్టర్ గారు, ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఫస్ట్ ప్రయారిటీ మీరు ఏమైనా క్వశ్చన్ అడిగితే నేను చెప్పగలుగుతాను, సడన్గా నేను చెప్పలేదు. అదే అందుకోసమే మీ ప్రయారిటీ ఏంటి? మీరు ఈ 100 రోజుల ప్రణాళిక ఏమైనా ఉన్నాయా? మొట్టమొదటిగా నేను అనుకుంటుంది ఏంటంటే ఫస్ట్ శానిటేషన్, క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్, ఇన్ఫెక్షన్ కంట్రోల్, ఈ రెండు కూడాను మనకి మేజర్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఎక్కడైనా సరే మనం ఒక సర్జరీ కానీ లేకపోతే ఒక మెడికల్ ట్రీట్మెంట్ కానీ సక్సెస్ అవ్వాలంటే మెయిన్గా ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకి ఛాలెంజ్ ఏంటంటే ఇక్కడ మన హాస్పిటల్లో ఫ్లోటింగ్ పాపులేషన్, ఎక్కువ రష్ అండ్ లిమిటెడ్ రిసోర్సెస్. బెడ్ స్ట్రెంత్ మనకు వచ్చేటువంటి ఇన్ఫ్లోకి తక్కువగా ఉంది, బెడ్ స్ట్రెంత్ తక్కువగా ఉంది. అలానే మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యాన్ పవర్, నర్సింగ్ స్టాఫ్, మెయిన్గా నర్సింగ్ స్టాఫ్, తర్వాత జీడీఎన్ జనరల్ డ్యూటీ అటెండెన్స్ చాలా తక్కువగా ఉన్నారు. పేషెంట్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ, అలానే ఈ పోస్ట్ ఆపరేటివ్ కేర్ కానీ, నర్సింగ్ కేర్ కానీ మనకి చాలా షార్టేజ్ ఉందన్నమాట. సో ఇటువంటి మినిమం రిసోర్సెస్ తోటి మనం మ్యాక్సిమం అవుట్పుట్ ఎలా చేయాలనేది ఒక ఛాలెంజ్ నాకు. సో ఈ ఛాలెంజ్ ఎలా అధిగమిస్తాననేది ప్రాక్టికల్గా నేను చేస్తే కానీ మనం చెప్పలేము. ఇదొక ఛాలెంజ్. తర్వాత ఇన్ఫెక్షన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాష్రూమ్స్ కానీ, టాయిలెట్స్ కానీ వీటన్నిటిలో కూడా శానిటేషన్ వాళ్ళు చేస్తున్నారు. బట్ స్టిల్ కొంత ఫ్లోరింగ్ కానీ, టైల్స్ కానీ యాజ్ పర్ ఎన్ఏబిహెచ్ స్టాండర్డ్ ప్రకారంగా కొంచెం తక్కువగా ఉన్నాయి. అట్లనే మనకి యూసేజ్ చేసేటువంటి కెమికల్స్ ఏదైతే ఉన్నాయో మనకి గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం ఒక రకంగా ఉన్నాయి, అట్లనే ఎన్ఏబిహెచ్ ప్రకారంగా ఒక రకంగా ఉన్నాయి. సో ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయాలంటే ఈ రెండింటికి బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఇంకా అడిషనల్గా బడ్జెట్ కూడా మనకు స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఎంతవరకు మనం మీట్ అవుతాం అనేది మనం చెప్తాం. సో ఫస్ట్ ప్రయారిటీ ఇన్ఫెక్షన్ కంట్రోల్. మనం ఇన్ఫెక్షన్స్ వచ్చి చాలామంది పోస్ట్ ఆపరేటివ్ కేర్లో చనిపోతూ ఉన్నారనమాట, ఇదొకటి. నెక్స్ట్ లాంగ్ టర్మ్ వచ్చేటప్పటికి ట్రాన్స్ప్లాంటేషన్. ప్రతిభకు
పేదరికం అడ్డు కాకూడదని ప్రతిభ గల నిరుపేద విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు చేయుత ఫౌండేషన్ అండగా నిలుస్తుందని శాసన మండలి మాజీ సభ్యులు చేయుత ఫౌండేషన్ కోశాధికారి కెఎస్ లక్ష్మణరావు, చేయుత ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు టి ధనుంజయ రెడ్డి తెలిపారు. గుంటూరు రామన్నపేటలోని జన చైతన్య వేదిక హాల్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. నేటి పోటీ ప్రపంచంలో విద్య అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందని, ప్రతిభ కలిగి ఉండి పేదరికంలో మగ్గుతున్న విద్యార్థుల్ని గుర్తించి తమ సంస్థ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంలో చేయుత ఫౌండేషన్ సలహాదారులు పోలూరి వీరారెడ్డి, మేకల రామారావు తదితరులు పాల్గొని మాట్లాడారు. అనేది ముఖ్య లక్ష్యం. ఈరోజు సమాజంలో ఒక సానుకూలమైన అంశం ఏంటంటే పేద తల్లిదండ్రులు కూడా మా పిల్లల్ని బాగా చదివించాలి అనే లక్ష్యంతో ఉన్నారు. ఒక ఉదాహరణ ఏంటంటే గుంటూరు జిల్లాలో ఒకప్పుడు డ్రాప్ అవుట్స్ రేటు 20% ఉండేది. అంటే ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా పల్నాడులో ఎక్కువ ఉండేది. 20% అంటే 1వ క్లాసులో 100 మంది చేరితే 10వ క్లాస్కి వచ్చేసరికి 20 మంది మానేసేవాడు. వాళ్ళలో ఎస్సీ ఎస్టీ ఆడపిల్లలు ఎక్కువ ఉండేవాడు. కానీ ఈరోజు డ్రాప్ అవుట్ రేటు పడిపోయింది, డ్రాప్ అవుట్స్ తగ్గింది. అది చాలా సంతోషకరమైన విషయం. లక్ష్యం ఏంటంటే మా పిల్లల్ని బాగా చదివించాలి, వాళ్ళు ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ కావాలనేది వచ్చింది. సో దీనిలో భాగంగా ప్రభుత్వాలు చేసే కృషి ప్రభుత్వాలు చేస్తున్నాయి. వాస్తవంగా వాళ్ళు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ కూడా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్లో కానీ ఇతర వాటిల్లో ఉన్న లోపాల వల్ల పిల్లలు ఇంకా ఇబ్బందులు పడతానే ఉన్నారు. ఉదాహరణకి ఒక కాలేజీలో ఫీజు, ఇంజనీరింగ్ కాలేజీలో ఒక 80,000 ఉంటే ఫీజు రీఎంబర్స్మెంట్ కింద 35,000 40,000 ఇస్తున్నారు. మిగిలిన 40,000 4 ఏళ్ళు కట్టలేక వాళ్ళు మానేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే వాళ్ళ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు క్రమక్రమంగా యూనివర్సిటీలుగా మారిపోయి అవి కూడా మొత్తం సీట్లన్నీ కౌన్సిలింగ్లో లేకుండా చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం పేదవాళ్ళు, పేద పిల్లలు వాళ్ళు బాగా చదువుకునే అవకాశం లేక మానేసే పరిస్థితి ఉంటే ఈ చేయూత ఫౌండేషన్ ద్వారా ప్రోత్సహించాలని భావిస్తా ఉన్నాం. అందుకని దాతలు సహాయం చేయాలి. అలాగే మేము కూడా మంచి పేద విద్యార్థులను గుర్తించి వాళ్ళకు ఉపయోగకరంగా ఉండేలా చేస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు నరేంద్ర గారు ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో ఉంటున్నారు, వారు కూడా సహాయం అందించారు, వారికి కూడా ధన్యవాదాలు. చేయూత ఫౌండేషన్ ఏర్పడి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో దాదాపు 6 లక్షల రూపాయలు వివిధ పెద్దలు విరాళాలుగా అందించారు. వాటిలో ఎక్కువ భాగం పేద విద్యార్థులు, మెరిట్ ఉన్న విద్యార్థులకి ఆర్థిక సహకారం అందిస్తూ ఉన్నాం. గుంటూరు నగరంలో 10 పౌర సంస్థలు వివిధ రకాలైన కార్యక్రమాలు, పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. వాటన్నిటితో కలిపి కనెక్ట్ అనే పేరుతో అందరి యొక్క సహకారం తీసుకొని కొన్ని కార్యక్రమాలని రూపొందించుకున్నాం. ప్రధానంగా గుంటూరు నగరంలో ఒక 5-6 వేల కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. ఉదయం 4-5 గంటల నుంచి మధ్యాహ్నం 3-4 గంటల వరకు చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం గడిపేవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, కరెంటు లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కేరళ రాష్ట్రం ఏ విధంగా అయితే నిరుపేదరికం లేని సమాజాన్ని సృష్టించడానికి ప్రభుత్వ పరంగా కృషి చేసిందో, చేయూత ఫౌండేషన్ గుంటూరు నగరంలో మిగిలిన పౌర సంస్థలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారం తీసుకొని నిరుపేదరికాన్ని నిర్మూలించడానికి కృషి చేస్తాం. వ్యక్తిగతంగా నేను ఇప్పటివరకు ఒక 20 మందిని చదివించగలిగాను. వాళ్ళందరూ బాగా అభివృద్ధి అయ్యారు. కానీ ఒక వ్యక్తి చేసే కృషి చాలా పరిమితంగా ఉంటుంది. చేయూత ఫౌండేషన్ అనేక మంది పెద్దల యొక్క సహకారంతో ఏర్పడింది. డాక్టర్ పివి రమేష్ గారు ఐఏఎస్ రిటైర్డ్, వారు చైర్మన్గా 13 మందితో ఈ కమిటీ పనిచేస్తూ ఉంది. భవిష్యత్తులో ఈ కమిటీకి మరింతమంది దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కోరుకుంటున్నాను. ఆ మొత్తాన్ని ఎక్కువ భాగం పేద విద్యార్థులకి, వారి విద్యా అభ్యున్నతికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.